చెట్టు చూసారా మీరు? ఈ బొప్పాయి చెట్టు మా మమ్మీ విత్తనాలు కాయ తినేసి విత్తనాలు ఎడబెట్టి నేను చదివేసరికి చెట్టు చూడండి అంత పెద్దగా అయిందో. పెద్దది అవటమే కాదు, కాయలు కూడా చాలా ఇచ్చింది. ఇక్కడ ఒక కాయ ఉండిద్ది, ఇక్కడ ఒక కాయ ఉండాలి, ఇక్కడ ఒక కాయ ఉండాలి, ఇక్కడ ఒక కాయ ఉండాలి అన్నమాట. ఈ కాయలన్నిటినీ మేము ఫాస్టర్ గారికి ఇచ్చేసాం. అంటే ఇక్కడ చెట్టు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మనం కూడా ఫస్ట్ విత్తనాల్లాగా ఉంటాం. విత్తనాల్లాగా ఉండి ఇలా ఎదిగి ఇలా ఫలించాలి అంటే మనలో కూడా దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మనం దేవుడు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకలి కొండినప్పుడు కాయలు ఇవ్వమని చెప్తారు. చెప్పినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు కాయ ఇవ్వగలిగిందా? ఇవ్వలేకపోయింది. ఎందువల్ల? అది దేవుడు వచ్చే సమయానికి ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వలేకపోయింది కాబట్టి. కానీ ఇదే బొప్పాయి చెట్టు మనమే అనుకున్నాం, యేసు ప్రభు వారు వచ్చారనుకున్నాం. ఆయన వచ్చినప్పుడు ఈ చెట్టును చూసి తన ఆకలి తీరుద్దా లేదా? కంపల్సరీ తీరుద్ది. అలానే మనము కూడా ఈ బొప్పాయి చెట్టులాగా ఇలా ఫలిస్తూ ఇలా అభివృద్ధి కలిగి అనేక మందికి ఫలాలను ఇచ్చి ఆకలిని తీర్చే వాళ్ళలాగా ఉండాలి. చూడండి, ఒక చెట్టు నిండా ఇన్ని కాయలు ఉన్నాయో, ఎంత అభివృద్ధి అయిందో ఈ చెట్టు. మనం కూడా ఇలా ఫలించాలి అని దేవుడి చెట్టు గురించి చిన్న మాటలు చెప్పి ఉన్నారు. మీ అందరికీ నా వందనాలు.